కాదు పోతే మళ్ళీ రాదు కాలం తెలియని రకం చూద్దాం కలర్ఫుల్ చీకటి దాటి మా రచ్చగాల్లో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు హరి అండ్ యాదమ్మ రాజు. హే గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా కోరుకున్న గోరకన్నె గోరుముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మళ్ళీ పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఫస్ట్ టాపిక్ ఇస్ మనము ఎలాంటి సందర్భాల్లో కంట్రోల్ తప్పుతాము. నెల్ల తప్పాలి అనుకున్నప్పుడు. నా పేరు శ్రీకాంత్. Hi Srikanth, why do you have a wonderful voice? I want him to sing a song. You want to die? పాత పాడు గజాల గోంగూర తోట కాడ కాపు కాసుకో గోంగూర తోటగార కాపు కాసుకో నోరు మూసుకో. తన ఆన్సర్ చెప్పారా? బాయ్ యూట్యూబ్ లో ఫోటోస్ ప్రోగ్రామ్ లో చూస్తుంటే పంచ్ పేర్లే టైం కి నెట్ రాకపోతే కంట్రోల్ తప్ప ఏం చేస్తావు? కూసో. నెక్స్ట్ ఉన్నోరా లడ్డు. నాకు చిన్నప్పటి నుంచి అట్లాంటి తమ్ముడు ఒకడు ఉంటేనా కూచి 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 కూచి. అరే జాకెట్ తీసేరా. వర్షం పడ్డప్పుడు అన్న ఒక వర్షం పడిన రాత్రి మెరుపులు సడన్ గా ఆటో వచ్చింది. ఆ బురద నీ మీద చిల్లింది. అప్పుడు నేను వచ్చి నెక్స్ట్ రవితో మూవీ హాల్ ఉన్నప్పుడు కంట్రోల్ తప్పుతాను. ఏంటి చెల్లెమ్మా వదిన వస్తే అలా అంటావు? నెక్స్ట్ నా పేరు రమేష్. నా పేరు ముఖేష్ లాగా చెప్పిన వాడు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే చూసినప్పుడు కంట్రోల్ ఎట్లా కంట్రోల్ తప్పుతావు? టికెట్స్ దొరికినప్పుడు చాలా కంట్రోల్ ఇప్పుడు టికెట్స్ దొరికాయి ఎలా కంట్రోల్ తప్పుతావు? సెట్ ఇప్పేసి పేపర్లని టికెట్ కౌంటర్ ఇది. ఒక్క నిమిషం మేడం మేడం 100 రూపాయలు. ఏమరా పట్టు ఇప్పుడు అన్న ప్లీజ్ అన్న పొద్దుల నుంచి కూర్చున్నా. ఎవరో బ్లాక్ షర్ట్ వేసుకున్న అతను ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాడు. బురదలు అందుకే మేడం. మీ ఇద్దరికి పక్కనే థియేటర్ లో సంపూర్ణేష్ బాబు సినిమా ఉంది, మీకు పవన్ కళ్యాణ్ సినిమా. నీ దొంగతనం చేసుకొని పోయిండు సిగ్గులేదారా? ఆయన సంపూర్ణేష్ బాబు సినిమా పవన్ కళ్యాణ్ మరి కంట్రోల్ తప్పు. హైలైట్ విషయం ఏంటంటే ఈ డాన్స్ ఆడుతుండే నేను దగ్గరికి వెళ్తా ఉత్తరా. హైలైట్ మ్యాటర్ ఇక్కడ ఉంది. అరే ఇప్పుడు దానికే వచ్చిన టీషర్ట్ చిరిగినా. నెక్స్ట్ శ్రీముఖిని పొట్టి బట్టల్లో చూసినప్పుడు కంట్రోల్ చెప్తాం. పో బొమ్మర్ది పో. నెక్స్ట్ ఫ్రెండ్స్ సార్ మందు కొట్టేటప్పుడు మధ్య తప్పదు. సరే పక్కన కూర్చోగన్న ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు తాగండి కంట్రోల్ ఎట్లా తప్పుతో చూస్తాను. కంట్రోల్ తప్పాలి. బా మన ముగ్గురు కొడుకులు ఎంత అన్యోన్యంగా ఉంటారో. అవునండి అదిగో చూడండి మన సెకండ్ కొడుకు అయితే దిక్కుమాలగా నీ బుద్ధులే అన్ని. అగో ఫస్ట్ వాడు అయితే లేకోడు అయితే. రే తాగకండి రా మాట్లాడుకోండి అన్నీ తమ్ముళ్ళు అన్నాక. రే తల్లిని పట్టుకొని అంటే కంట్రోల్ తప్పిన తల్లి ఎవరు గుర్తుండదు ఆడికి అంతే. ఈయనెవరు చూడు. ప్రదీప్. నేను అనసూయ. మేడం మీరు జబర్దస్త్ లో ఉన్నారు, ఇక్కడ ఎందుకున్నారు? ఇది జబర్దస్త్ రావులే. నువ్వు స్టూడియో అవతల ఉన్నారు, ఇక్కడ ఎందుకున్నావురా? ఆడికి ఫైల్స్ అయినట్టు. ఏమండి మన సెకండ్ కొడుకు నిజంగానే ఫైల్స్ అయినాయి. అవును తల్లి పోలికలు వచ్చాయి. అర్జెంట్ గా వాష్రూమ్ వెళ్ళేటప్పుడు ఎవడైనా కడుపు మీద కొట్టినప్పుడు
వచ్చేసింది నీ మీద పడ్డది మొత్తం. నెక్స్ట్. ఫుల్ గా తాగి బైక్ నడిపేటప్పుడు పక్క నుంచి అమ్మాయి వెళ్తే కంట్రోల్ తప్పుతాను. నువ్వు తాగి బైక్ నడిపిన పక్క నుంచి నేను నడుస్తా. నెక్స్ట్. సిద్ధు. సిద్ధు సిద్ధు నా పేరు సిద్ధు సిద్ధార్థ రాయ్. నువ్వు బద్రి అది చెప్పు ఒకసారి. నువ్వు నందన అయితే కేంది, నీ బొంద అయితే నీకేంది. నేను బద్రీనాథ్ చెప్పు. ఫాదర్ మందు తాగుతున్నప్పుడు నేను వెళ్ళి తొంగి చూసినప్పుడు. అరే మేము ఏం చెప్పినా నువ్వేం చెప్తున్నావు. నీకు పనిష్మెంట్. నువ్వు ఇప్పుడు శ్రీముఖికి ప్రపోజ్ చేయాలి. జస్ట్ ఐ లవ్ యూ కాకుండా ఇంప్రెస్ చేసి ప్రపోజ్ చేయాలి. మధు, యా నేను 3 months నుంచి ఫాలో అవుతున్నాను. సిగ్గులేదురా నీకు? డాడీ నీకు ఒక విషయం చెప్పాలి. ఓకే. నువ్వు అటు తిరుగు. ఐ లవ్ యూ. వెనకాల ఏం చెప్తున్నావురా? ముందుకు రా, కళ్ళలో చూసి చెప్పాలా? ఐ లవ్ యూ సో మచ్. నీ నవ్వంటే బాగా ఇష్టం. నీ నవ్వు అంటే బాగా ఇష్టం నాకు. నీ కలర్ బాగా ఇష్టం. అన్న ఇష్టం లేదరా. ఈ కలర్ ఒరిజినల్ కలర్ కాదు, మేకప్ కలర్ అన్నా. ఓ తమ్ముడు. ఫాదర్ మందు తాగుతున్నప్పుడు నేను వెళ్ళి తొంగి చూసే ఎరా నాన్న తాగుతావా అని అడిగినప్పుడు నేను నా కంట్రోల్ తప్పుతా. వచ్చి కూర్చున్న తర్వాత థమ్స్ అప్ ఇచ్చి తాగినాను. ఇంత బతికి నేనేంట్రా ఇలా దీని పక్కన దీని పక్కన లేదు. ఇంత బతికి నేనేంట్రా ఇలా అదే టాపిక్. ఇంత బతికి అంటే ఇంతగానం చదివి ఆఖరికి ఇంట్లో అంట్లు తోముతుంటే అలా అనిపిస్తుంది కదా. మనకేమో మంచి మొగుడు వచ్చి యుఎస్ తీసుకుపోతాడు అంటే ఇట్లా కూర్చొని బోర్లు పంపిస్తారు మన మమ్మీ డాడీ. నెక్స్ట్. బీటెక్ చదివి భార్య బట్టలు ఉతికినప్పుడు. రోజు దీని బట్టలు ఉతుకుతున్నా. అవి ఎట్లా అంటే టెంట్ హౌస్ లో టెంట్లు ఉతుకుతున్నట్టు ఉన్నది నాకైతే. నెక్స్ట్. రవికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చి శ్రీముఖి పక్కన యాంకరింగ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్. పేకాడ ఆడినప్పుడు మన దగ్గర ఉన్నాయని కోల్పోయినప్పుడు నేను నా బతికింటి రైలు. అది మన వృత్తి, మన ఎంజాయ్మెంట్. ఇలాంటి వాళ్ళతో పెళ్లి తర్వాత మనకు ఎంటర్టైన్మెంట్ అదే కదా. నెక్స్ట్. మనం కూర్చున్నప్పుడు ఫ్రెండ్ పెన్ను పెట్టినప్పుడు. ఇంత బతికి పెన్ను మీద కూర్చోవడం ఏందనా? ఆడు మళ్ళా తీసి రాస్తాడా? గర్ల్ ఫ్రెండ్ తో తిరిగి. వెరీ గుడ్, సూపర్ ఆన్సర్. ఇప్పుడు మా రచ్చగాళ్ళ సునామీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ సారీ. నేను పెద్ద డాన్సర్ అని మీ అందరు తెలుసు. బాగా పాడాడు ప్రొఫెషనల్ సింగర్ అయ్యాడు, మామూలుగా పాడాడు బాత్రూమ్ సింగర్ అయ్యాడు. ప్రొఫెషనల్ సింగర్స్ గురించి వదిలేస్తే మన మధ్య ఎలాంటి సింగర్స్ ఉన్నారు? మనలో ఒక్కొక్క సింగర్. ఫస్ట్ చిన్నప్పుడు మనం ఏ పాట పాడాలని సిగ్గుపడిపోతుంటాం. సిగ్గు అమ్మాయిలు అయితే ఇంకా ఒక పాట పాడాలంటే వాళ్ళకి చిన్న స్టేజ్ ఉండకూడదు, ప్లే గ్రౌండ్ ఉండాలి. పాట పాడాలంటే వాళ్ళకి మొత్తం చుట్టూ తిరిగేస్తారు. చిన్నప్పుడు మా ఫంక్షన్ లో ఒక అమ్మాయికి పాట పాడాలని మైకిస్తే అమ్మాయి డాన్స్ చేస్తే ఎలా పాడి తెలుసా? ఆహనా పెళ్లి అంట, మళ్ళీ ఎక్కడి నుంచి ఓహనా పెళ్లి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట. ఇక్కడికి వచ్చి ఎలా పాడిన పాట అది? దారి తప్ప దున్నపోతు కుడుచుకుంటూ చుట్టూ తిరిగినట్టుంది. ఏ స్టెప్ ఇస్తే తప్ప అది స్టెప్. అది ఇంటి ముందే లోపల ఊరి చివరి నుంచి పరిగెట్టుకుని వచ్చినట్టుంది. దీని ఓవర్షన్ ఎలాంటిదే ఫోన్ లో కాంటాక్ట్స్ పోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇచ్చింది. మా కూతురు బాగా పాడుతుంది అని తండ్రి తీసుకెళ్తాడు. కరెక్ట్ మైక్ ఇచ్చేసరికి అప్పుడొక పాడుదామని వస్తారు. కరెక్ట్ పాడే టైం సిగ్గుపడిపోతారు వీళ్ళు. సిగ్గుపడితే ఎలా ఉంటుంది చూడండి అమ్మాయి. రాజు మా కూతురు మస్తు మారుతుంది బిడ్డ, సిగ్గు పడకుండా వాడు. అలాగే పాడుతుంది కాదు పాడు. పాట పాడమన్నా సిగ్గు అని అందరి ముందు పాడాలా? లేదు బాత్రూమ్ వాడిపో. అందరు మంచి వాడతామని నువ్వు తీసుకొచ్చిన పాడు. ఏ పాట పాడాలి? మొన్న పాట పాడినావు కదా, ఆ పాట పాడు. చీటిలోన చెయ్యేసి చెప్పేవా నన్ను ఎన్నడు విడిపోనని. బోర్డులాడుతున్నావా పాట పాడుతున్నావా? సిగ్గు అవుతుందా అందరిని చూస్తుంటే? సిగ్గు అవుతుంది అన్న.
పాడు బిడ్డ జల్దీ వాడు. ఏ పాట పాడలే? చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడు బిడ్డ దొంగతనం చేసిన ఏమన్నా? చిన్నపిల్ల సిగ్గుపడుతూ పాడితే అలా ఉంటదండి. నెక్స్ట్ అన్న, మన స్కూల్లో కోరస్లు ఉండేవి. కోరస్ అంటే ఏంటి? ముందు మనం పాడితే వెనకాల ఏదో అనాలి. వీళ్ళకి కోరస్లు అంటే ఏంటి తెలియదు. అమ్మాయి పాడితే వెనకాల కోరస్ వాళ్ళు తెలియని వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం. ఫస్ట్ ఇంకాలంటే ఇంకా నారా కనిపిద్దా? ఫస్ట్ ఒక పాట పాడు ఉండదు. జాబిల్లి కోసం జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ. కోరస్ అంటే నాతో వచ్చేయడం కాదు, నా వెనకాల రావాలి. నువ్వంటే నాకిష్టం ఇష్టం, నీ నవ్వంటే నాకిష్టం ఇష్టం. అరే కోరస్ అంటే టుమ్ అనాలరా. మౌనంగానే ఎదగమని దీని తాగాలయ్యా అయ్యా. కోరస్ అంటే నీకు ఎలా చెప్పాలి? లాస్ట్ ఓ ముక్క వస్తుంది, ఆ ముక్కను పట్టుకుని తై అందమే. చికెన్ ముక్కనా? సరే పాడు. రైట్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది చెబుతుంది చెబుతుంది. ఇప్పుడు మారుద్దాం, నువ్వు కోరస్. ఐఎమ్ ది సింగర్. పక్క జరు. రావమ్మ మాసిని సుహాసిని సుహాసిని. ఇది నాకంటే నీకంటే నేను కోరస్ వాడమన్నా, నిలవాలి మళ్ళీ పాడు. దేకో 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 గబ్బర్ సింగ్ గోకో 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 గోకో. देखो देखो गब्बर सिंह अतिरी देखो देखो गब्बर सिंह अतिरी देखो 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 అన్న నేను పాక్ మాన్లే. అరే నువ్వు కోరస్ ఎవరు? నేను పాట పాడుతాను. ఓకే. దేకో 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 గబ్బర్ సింగ్. అంతా కూడా ఆడుకుంటున్నాడు. దేకో దేకో ఏం కనిపిస్తుంది? వెనకటికి ఇలాంటి టీవీలో వర్షం సినిమా వస్తే గొడుగేసుకుని చూసాడంట. తర్వాత మన బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళకి పాటలు రావు. సో వాళ్ళు ఒక్కొక్క పాటను ఎలా పాడతారంటే స్టార్టింగ్ కనబడద్ది, ఎండింగ్ కనబడద్ది, మధ్యలో లిరిక్స్ ప్యారడైజ్ రెస్టారెంట్కి వెళ్ళిపోతాయి. అది ఎలా పడుతుంది సార్? మధురము మధురమే మధురమే మధురమే. నీకు వచ్చారు పాట? ఒక్క నిమిషం. యు వాంట్ టు సింగ్ మై సాంగ్? ఇంకోటి బ్యాచిలర్స్ రూమ్ లో పక్కన కూడా ఓయించేవాడు ఉంటాడు, టక్క టక్క టక్కమని. టిన్ 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 పాట పాడిన తర్వాత ఓయించాడు రా జడ్జి. నేను పాట పాడతాను, నువ్వు తాళం అందుకో. తాళమన్నా వదరా ఇక్కడ చూస్తుంది. దాసరథి కరుణ అలాంటి పాటలు కొట్టేవనుకో ఇక్కడ తీగలు కాదు, బయటకు వెళ్ళి తీగలు దిగిపోతాయి. నీవి చూని అర్థం చేసుకుని కొట్టాలి. ఓకే. మల్లెల వాన మల్లెల వాన నాలోన. నేనేమో ఇంగ్లీష్ సినిమా పాటలు పాడుతున్నారా? టిక్ 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 టిక్. అవన్నీ పాతరా, మనం కొత్త క్రియేట్ చేయాలి. నువ్వు ఒక పాట పాడని చెప్తా. జిల్లెల్లమ్మ జిట్టాన పైన సింధు ఎట్టేత్తవో ఏసి మల్ల జిల్లెల్లమ్మ 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 టెక్ 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 టెక్. ఇక నన్ను తీగలు లేవురా. మల్ల తిరిగి చూడెట్టుంటదో ఆడే వాడుతుండే ఆడే మ్యూజిక్ ఇచ్చుకుంటాడు. దారిద్రుడు. ఇంక నువ్వు వెళ్ళు చాలు. ఇంకొందరు వస్తారన్న, ఏదో పాటను ప్యారిటీ చేస్తాను క్రియేటివిటీగా రాస్తాను అంటాడు. మన వచ్చాడు పాట పాడాడు, వాడిని వచ్చానంటే వరద వస్తాది, వరద వచ్చానంటే బురద వస్తాది, బురద వస్తే దురదొత్త దురదొత్త దోల్ది. 1947 లో ఫ్రీడమ్ ఫైట్ అయిందంటే ఫైట్ మ్యాచ్ లో అని అడిగాడు అంట అలాంటి. తర్వాత మందు తాగిన అన్న, ఇద్దరు తాగుబోతున్నా పాటలు. అరే రాజు ఓ మంచి పాట పాడరా. పాడు నువ్వు. ఇదేం మందు ఎత్తే స్టెప్ పడాలరా. ఈ పాట ఎలా పాడుతుంది తెలుసా అన్న? బం బం బోలే నిన్ను బం బం బోలే నీకు
అసలు మామూలు తాగుబోతు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ పెట్టుకుంటారు బొమ్మరా బొమ్మరా బొంగో పెట్టి పాడను బొమ్మరా బొమ్మరా గొంగురా గొంగురా లేటెస్ట్ సెన్సేషన్ యాదమ్మ రాజు. రవణ ఇలా కంటెంట్ ఏంటంటే పెళ్లి అన్న. పెళ్లి అంటే ఇక దాంట్లో లేని లొల్లి ఉండదు అన్న. స్టార్టింగ్ పంతుల దగ్గర నుంచి కొట్లాడే దాకా ఎట్లా ఉంటాయి వాళ్ళ బిహేవియర్స్. అడవాడు ఎవరిని ఉంటే ఫస్ట్ పంతులు గారిని ఉంటాడు. అవసరంలో వస్తాడు వేరే పెళ్లి పోదాం నాడు వచ్చుడే అమ్మా పెళ్లి కొడుకు వెళ్ళినమ్మా అమ్మా పెళ్లి కొడుకున్నమ్మా ఇసురాకులు వేసుకున్నాను కాదు. పెళ్లి కొడుకునమ్మా పెళ్లి కొడుకు టైం అవుతుంది ముహూర్తం టైం. వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ యామ్ ద బ్రైడ్ గ్రూమ్. పెళ్లి కొడుకు నువ్వేనా మరి చెప్పవే. What is nonsense you are talking about? జిల్కలం పెట్టుకో. This Jalkara fellow is very hot, putting like that. టైం అవుతుంది తెలుగులో మాట్లాడు. తీర్థం తీసుకో. మామ పెళ్లి మీరు అమ్మా అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాబరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే. అమ్మా పెళ్లి కూతురు లాగా పెళ్లి కొడుకు లాగా కాదు. పంతులు గారు వన్ లిప్ టు లిప్. నువ్వే వన్ లిఫ్ట్ లిప్ అన్నావుగా. నీతో కాదు నాతోడా దమ్మలు నాకు దానికి. ఓ అదే ముందాడు కాదు. జీలకర్ర బెల్లం పెట్ట మాత్రం అంతే. జీలకర్ర బెల్లం పెట్టమన్నారు కదా సార్. మా తాళి కట్టే సమయమైంది అమ్మా. నువ్వు కట్టలేదు నా పిల్లం తాళి. బిల్కచర ఎందుకు పెట్టినారా నాకు? మంత్రాలు చదివి బియ్యం ఉన్నాయా చూడు. సాయంత్రం తీసుకోమ్మా. ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం తీసుకో సురేష్ లే. తీసుకుందిరా అంతే మళ్ళీ తాళి కట్టి నేనే కదా. ఇట్లుంటారా? సూపర్. And the Harry Papa award goes to Hari. నెక్స్ట్ అన్న దీంట్లో అడవాడి చేసే ఏం పని ఉండదు ఏమున్నది. బొమ్మది పని చేసినట్టు బిడ్డ పని. అమ్మ తెల్లి ఏమైపోయినా నీళ్ళ డబ్బునికి రమ్మని చెప్పిన అమ్మ ఏం దమా ఖరాబ్ చేస్తుంది ఇప్పటి నుంచి రాలి. అప్పుడే ఒక ఫ్రెండ్ వస్తాడు. అమ్మ దమా ఖరాబ్ అయిపోతుంది ఇంతవరకు టైం కాదు పెళ్లి ముహూర్తం టైం. బిందె పాలు ఏమంటే ఎటువైనా పంతులు అడుగు. మొత్తం పని నేనే చూసుకుంటున్నాడా. చీరమంటే దాయేస్తారు కానీ ఒక పని చేసి చేత అరవై దమా ఖరాబ్ అయిపోతుంది నాకు. ఎందుకు పిలిచావు? ఎందుకు తిట్టావురా? పో ఎప్పుడు పిలిచిండ్రా? పిలిచాడు. ఒక ఫ్రెండ్ వస్తాడన్నా నేను. నెక్స్ట్ అన్న బంధువులు. వాళ్ళది కూడా దిమాగ్ ఖరాబ్ అవుతుంటదా? అంటే బంధువుల అడవులు కొంతమంది ఓరనోళ్ళు ఉంటారు అన్న. పిల్లల పేరు అంటే ఇట్లా వచ్చేసారు. వచ్చినాక గమనం ఉంటుందా? పోతుంది. ఏమే వెంకటలక్ష్మి చీర ఎప్పుడు కొన్నావో చెప్పలేదు నాకు. మొత్తం వెంకల జాకెట్ ఉందేమే మొత్తం కిటికీల జాకెట్ ఉంది.
ఒక్కొక్కతో ఒక్కొక్క దమా ఖరాబ్ ఉంటది అన్న. వేరే ఉంటారు అన్న కొట్లాటలో ఎట్లా కొట్లాట పెడదామా అని చూస్తాడు. కొట్లాట ఏదన్నా తిండికాడ అవుతుంది కొట్లాట. వస్తాడు పిల్లలు పెట్టుకొని, ఏం బాబు అన్నం ఉందా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఉంది అంకుల్. మేము అలవాల మారా అంటే మేము మాది ఇంట్లో తిండి లేదు, నీకు అప్పుడే చెప్పిన రెండు ఏరా అని. అత్త ఇట్లా తను ఇట్లా ఏమైంది బిడ్డ ఏమైనా ఇజ్జా వస్తుంది మాకు, పెళ్లి లేదు అన్నం లేదు ఏం లేదు అంటే మాకు ఇంట్లో ఆ తిండి లేక వచ్చినాం అనుకుంటున్నామా? ఏదో నువ్వు పిలిచినా మాట పెళ్లికి వచ్చాం, లేకపోతే ఎందుకు వస్తాం మేము? ఇజ్జత్ లేకుండా వచ్చినాం. ఏ నడే నాడు సిగ్గు తింటున్నావు, ఏ నర్రా నువ్వేం తింటున్నావు? అంకుల్ ఒక్క నిమిషం అయిపోయింది అంకుల్, ఆడు ముక్కలు సిగ్గు శరం లేదురా ఫలం కొడుతున్నాడు. ఆడు వెళ్ళిపోతాడు గమ్మునాడు. ఆడు ఇంకోటి వస్తాడు ఆడికెళ్ళి, అంకుల్ ఒక పాపడేవా, అంకుల్ ఒక పాపడేవా? సిగ్గు శరం ఏమో ఉందారా? సిగ్గు రప్ప కొడతాడు. ఇగో ఇంకోసారి నన్ను విలువకుర్రి పెళ్లికి ఎట్లు విలువకుర్రి, మీకు మాకు ఇలాంటి సంబంధం వద్దు వద్దు పో అని ఎవడు ఆపడు. ఆడే నన్ను ఆపకుర్రి దండం పెడతా అత్త మీకు దండం పెడతా. ఫోన్ కలుపుకుంటాడు బస్సోనికి. అత్త ఇగో ఇంకోసారి చెప్తున్నా, నా కొడుకుని కానీ ఇంకోసారి పేరు పెట్టి విలువకుర్రి మీరు. నా పెళ్ళ మీకు కావాలని దీన్ని ఉంచుకోర్రి. హలో బస్సోడా ఏడునా సార్? అన్నం తింటున్నా సార్. సిగ్గు లేదురా సార్? వస్తున్నా సార్, ఒక్క నిమిషం 2 నిమిషాలు బస్సుది జల్దీ పోదాం. సిగ్గు శరమేమన్నా ఉంటే జల్దీ రాను, ఇజ్జత్ మానం ఏమన్నా ఉంటే. అత్త మీకు దండం పెడతా అత్త మీకు కాలు మట్టుకుంటా. ఏమైంది మామ? నడు మామ లేదు ఏం లేదు, ఇజ్జత్ తీసుకుని మాది వద్దు. నడు మామ కొర్ర పెట్టినా ఏడబెట్టిన నడుమా మనం చల్ల పడతాడు. ఇక అప్పుడు ఇట్లుంటే నాకు కొట్లాట పెళ్లిళ్ళ. ఓకే మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది దిలేశ్వరి అండ్ సాయి. లెట్స్ వెల్కమ్ దెం. చూస్తున్నారు కదా రచ్చగాలు ఇలా ఉంటారు. రేపు నా పెదనాన్న సురామి గారు వచ్చేసారు, చూస్తూనే ఉండండి. బరాస్ ఫుల్ టు బిందాస్. బై గుడ్ నైట్. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏకొకరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్